కాలేజా నేనా మమ్మీ ఈ యాడ్ గుర్తుందా అండి? ఆ సోప్ వాడితే అంత యవ్వనంలోకి వెళ్తారో వెళ్ళరో నాకైతే తెలియదు, కానీ ఆ సోప్ కొన్ని సంవత్సరాలు వాడినా కూడా నాకైతే పర్సనల్గా ఎవరు ఆ కాంప్లిమెంట్ ఇవ్వలేదు సీన్ కట్ చేస్తే. బట్ దేర్ ఇస్ అనదర్ సోప్ ఇన్ ది మార్కెట్ విచ్ హ్యాస్ బిన్ రియలీ 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 డూయింగ్ మిరకల్స్. ఇది అందరూ చెప్తున్నమాట. ఈ ఎపిసోడ్లో ఐ జస్ట్ వాంటెడ్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ ది వెరీ ఫేమస్ గ్లూటారోజా. ఈ సోప్ గురించి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియ ఉండకపోవచ్చు. బట్ ఆన్ అన్ ఓవరాల్ వ్యూ మాట్లాడితే ఈ సోప్ వాడడం వల్ల మేబీ కాంప్లెక్షన్ పెరుగుతుంది, గ్లో వస్తుంది, అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ప్రెసెంట్ ఇన్ దిస్ సోప్ ఇది చాలా జెన్యూన్ ప్రోడక్ట్ అని చెప్తున్నారు. చాలా మంది మనలో గ్లూటాథియాన్ షార్ట్స్ తీసుకుంటూ ఉంటాము. వి కీప్ టేకింగ్ దోస్ పౌడర్స్ ఎవ్రీడే. వైటమిన్ సి కాంబినేషన్తో కలిపి తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది అని కొన్ని ప్యాకెట్లు తీసుకున్న వాళ్ళని కూడా వీ హెవ్ బిన్ సీయింగ్. అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి ఐ ష్యూర్లీ నో ది డిఫరెన్స్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ ఇట్ ఈస్. బట్ ఈ సోప్లో కూడా ఇదే కాంబినేషన్ ఉండడం వల్ల ఇట్ ఈస్ రియలీ డూయింగ్ మిరకల్స్ అని చెప్తున్నారు. మరి గ్లూటారోజా ఈ సోప్ గురించి ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ అన్ ఆనెస్ట్ ఆడియన్స్, నిజంగా సోప్ వాడితే గ్లో వస్తుందా? సోప్ వాడితే కాంప్లెక్షన్ పెరుగుతుందా? సోప్ వాడితే స్కిన్ టోన్ మారిపోతుందా? I genuinely wanted to know, and I have with me Dr. Rajshekhar garu, senior surgeon, nato join avutunnaru. Hello Rajshekhar garu, ela unnaru? Hello, fantastic. Wonderful sir. Sir, ఈ సోప్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తోంది అని ఆ నోట ఈ నోట విని ఈ రోజు మిమ్మల్ని కలవడం జరిగింది, ఓన్లీ టు టాక్ అబౌట్ దిస్ సోప్. సో నా మనసులో ఉన్న డౌట్స్ అన్ని లెట్ మీ పుట్ ఇట్ ఫార్వర్డ్ సో దట్ జెన్యూన్ గా నేను కూడా అడిగితే ఐ కెన్ ఆల్సో గెట్ టు నో అండ్ ఐ కెన్ ఆల్సో టెల్ మై ఆనెస్ట్ రివ్యూ టు ది పబ్లిక్. నేను జెన్యూన్ గా చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సార్, అసలు సోపు వాడితే కాంప్లెక్షన్ వస్తుంది అన్నది మార్కెట్లో 100 సోపులు 100 రకాలుగా ఇదే ప్రమోట్ చేస్తాయి. హౌ ఇస్ దిస్ పర్టికులర్ యోర్ గ్లూటారోజా ఈజ్ సో స్పెషల్? ఒకటి, గ్లూటారోజా పేరు ప్రకారం గ్లూటాథయోన్, రోజ్ పెటల్ ఎక్స్ట్రాక్ట్స్, అలాగే పప్పాయ ఎక్స్ట్రాక్ట్స్, పోమిగ్రానేట్ అండ్ దానిమ్మ ఎక్స్ట్రాక్ట్స్, అలాగా రకరకాల ఎక్స్ట్రాక్ట్స్ తయారైన సోప్ ఇది. ఆల్మోస్ట్ 98% న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. సో మేజర్గా గ్లూటాథయోన్లో జాపనీస్ గ్లూటాథయోన్ ఇస్ ద బెస్ట్. అదే ఇందులో ఉంది. ఏంటి సార్ గ్లూటాథయోన్ ఏం చేస్తుంది? గ్లూటాథయోన్ అంటే బాడీలో ఉన్న చెడుని, టాక్సిన్స్ని తీసేదాన్ని యాంటీ ఆక్సిడెంట్ అంటారు. యాంటీ ఆక్సిడెంట్లకు తల్లి గ్లూటాథయోన్. విటమిన్ సి అవ్వచ్చు, బీట్రూట్ అవ్వచ్చు, ఇలా రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. బట్ ఈ గ్లూటారోజాలో మెయిన్గా దీంతో రంగు మారిపోతారంటే అది నిజం కాదు. స్కిన్ టోన్ మారుతుంది, స్కిన్ సాఫ్ట్ అవుతుంది, బ్రైట్ అవుతుంది. ఆ బ్రైట్నెస్, ఆ ప్రెజెన్స్ తెలిసిపోద్ది. 1 month వాడాక మిగతా సోపుల కంటే ఈ సోప్ అయితే బెటర్ మాత్రం అనుకుంటారు. నల్లగా ఉన్నాడు తెల్లగా అయిపోతాడని ఇదివరకు కొన్ని యాడ్స్ లా పెట్టేవాళ్ళు, తప్పు. బట్ నేను ఎప్పుడు మాట్లాడినా ఒకటే, ట్యాన్ పోవచ్చు, చిన్న చిన్న పిగ్మెంట్ స్పాట్స్ పోవచ్చు. దీంతో పాటు ది ప్రెస్మాస్ వాళ్ళ మాయిశ్చరైజర్ కాంబినేషన్తో కూడా మెలాస్మా తగ్గిపోతుందని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే మెలాస్మా అనేది బాడీలోంచి పుట్టే మంగు, ఆ మంగు కూడా తగ్గుతుందని చెప్తున్నారు. సరే, అసలు మెలాస్మాకి క్యూరే లేదు, కొన్ని సార్లు సప్రెస్ అవుతుంది కానీ తిరిగి మళ్ళీ వచ్చేయచ్చు, ఇట్లా అన్ని చెప్తారు కదా, దాన్ని కూడా ఈ సోప్ తగ్గిస్తుంది. ఏదైనా మెలాస్మాకి ఇది తగ్గిస్తున్నా కూడా దానికి ఉన్న కారణాలు ఏంటి? మెయిన్ ఎండ, వేడి, సెగ అనే దానికి ఎక్స్పోజ్ అవ్వగానే మెలాస్మా తగ్గినా మళ్ళీ వచ్చేయచ్చు. బట్ ఇన్ జనరల్గా ఈ సోప్ వాడడం వలన స్కిన్ టోన్లో కానీ, స్కిన్ సాఫ్ట్నెస్లో కానీ, స్కిన్లో బ్రైట్నెస్ కానీ 100% పెరుగుతుంది. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. సార్, మీరు అన్నట్లు స్కిన్ సాఫ్ట్ అవ్వడం కానీ, స్కిన్ బ్రైట్నెస్ పెంచడం కానీ, స్కిన్లో ఆ డల్ ప్యాచెస్ పోగొట్టడం కానీ అంటున్నారు కదా, ఈ సోప్లో వాట్ ఆర్ దోస్ ఇంగ్రీడియంట్స్ విచ్ కాంట్రిబ్యూట్ టు దీస్ రిజల్ట్స్? ఎగ్జాక్ట్లీ. ఒకటి, గ్లూటాథయోన్తో పాటు ఆరెంజ్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్, పప్పాయ ఎక్స్ట్రాక్ట్స్, పోమిగ్రానేట్ ఎక్స్ట్రాక్ట్స్, మన నాటి రోజ్ ఉంటుంది కదా గులాబీ, ఆ ఎక్స్ట్రాక్ట్స్ తో పాటు ఆల్మండ్ ఆయిల్, షియా బటర్, ఇవి మాయిశ్చరైజర్ పెంచుతాయి, ఆ షైన్ ని, సాఫ్ట్నెస్ పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏమో స్కిన్ లో ఉన్న టాక్సిన్స్ తగ్గిస్తాయి. సో ఇండైరెక్ట్ గా రకరకాల ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల వచ్చే ఇన్ని రకాల బెనిఫిట్స్ లో ఇవన్నీ. వన్ ఇస్ స్కిన్ బ్రైటన్ అయినట్టు తెలుస్తుంది, ఒక్క 2-3 వారాలు వాడగానే తెలిసిపోద్ది. కానీ కొంతమందికి ఇది వాడుతుంటే బ్రైట్, కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది అంటున్నారు. షియా బటర్ ఆయిల్ ఉంది, ఆల్మండ్ ఆయిల్ ఉంది, బట్ స్టిల్ ఇంకా డ్రై అవుతుంది అంటారు. అలాంటి వాళ్ళకి మాయిశ్చరైజర్ కాంబినేషన్ తో ఇది వాడుకుంటే కనుక
యూ విల్ సీ వండర్ఫుల్ రిజల్ట్స్. సరే ఇప్పుడు ఇంతకీ మీ స్కిన్ సీక్రెట్ ఏంటి? ఏం లేదు. ఇదేనా గ్లూటాథయోన్? ఇది ఇప్పుడు ఇది వాడుతున్నారా లేకపోతే లేదా? ఇదే ఊరికనే చెప్తున్నారా? ప్రామిస్, గాడ్ ప్రామిస్, ఇదే వాడుకో. మా ఇంట్లో అందరూ ఇదే వాడతారు. మన యాంకర్లు చాలా మంది కూడా ఇదే వాడతారు. సరే ఈ ఎపిసోడ్ అయిన తర్వాత మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను కూడా వాడతాను. బట్ దానికంటే ముందు నాకున్న డౌట్లన్నీ అయితే ఫస్ట్ అడుగుతున్నాను. సరే ఇప్పుడు ఆనెస్ట్ గా బికాజ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉందానో లేకపోతే ఈ ఫీల్డ్ లో ఉన్నానో వాట్ ఎవర్, దీని గురించి కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేసి కనుక్కుంటూ ఉంటాం. కొలాజన్ గానీ గ్లూటాథయోన్ గానీ ఏ ఫామ్ లో తీసుకున్నా అది బాడీకి వంట పట్టదు. అది న్యాచురల్ గా ఏజింగ్ ప్రాసెస్ లో తగ్గుతూ వెళ్తూ ఉండడం తప్ప యూ జస్ట్ కాంట్ రీఫిల్ దెమ్ వాట్ ఎవర్ ఆర్ హూ ఎవర్ సేస్ దీని గురించి దట్స్ అ మార్కెటింగ్ జిమ్మిక్ అని చదివా ఎక్కడో. సో ఇప్పుడు ఏం చెప్తారు? సి కొలాజిన్ అనేది మీ బాడీ టిష్యూస్ లో, మీ స్కిన్ టిష్యూస్ లో ఉండేదే. బీట్ ఫర్ ద నెయిల్స్, బీట్ ఫర్ ద హెయిర్, బీట్ ఫర్ ద స్కిన్, బీట్ ఫర్ ద జాయింట్స్. కానీ వయసుతో కొలాజిన్ తగ్గిన, కొలాజిన్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో ఇదివరకు మా తాతగారు అమ్మమ్మ వాళ్ళ టైంలో గంజి వారేసింది తీసుకునేవాళ్ళు. దట్ ఈస్ నథింగ్ బట్ రైస్ ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్. ఎగ్జాక్ట్లీ. అవి ఎక్కువ తీసుకునేవాళ్ళు. అలాగే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు, ఫిష్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు సీ సైడ్ వాళ్ళు స్కిన్స్ చూసారా ఎలా ఉంటాయో? మన హ్యూమిడ్ క్లైమేట్ చాలా చెమటలు పడతాయి కదా అంటారు, కానీ వాళ్ళు ఎక్కువ ఫిష్ ఈటింగ్ పీపుల్, సీ ఫుడ్ ఈటింగ్ పీపుల్. మరి వయసుతో కొలాజిన్ తగ్గిపోయి మీరు ఏ విధంగా ఫీడ్ చేసినా మీకు రాదు అంటే 90 years వచ్చినా స్కిన్ దగదగ మెరుస్తూ రింకులు రాని వాళ్ళు కూడా ఎందుకుంటున్నారు? టెల్ మీ ద ఆన్సర్. ద ఇంటేక్. వయసుతో తగ్గిన మీరు ఇచ్చే ఇంటేక్ని బట్టి ఏ రకంగా అయినా, అదే అంటే ఇంటేక్ బాగుంటే ఆటోమేటిక్ గా స్కిన్ బాగుంటుంది, గ్లో కొడుతుంది పక్కన పెడితే, ఎక్స్టర్నల్ గా సోప్ వాడితే స్కిన్ మెరుస్తుంది అన్న కాన్సెప్ట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సోప్ అయినా, ఒక లోషన్ అయినా, ఒక సీరం అయినా, ఒక డిస్పర్సిబుల్ టాబ్లెట్ లో లోపల తీసుకున్నా, ఒక ఇంజెక్షన్ తీసుకున్నా, దాని కాన్సన్ట్రేషన్ బట్టి మన బాడీకి చేరిక అనేది ఉంటుంది. సోప్ అనేది పైనుంచి అబ్జర్వ్ అయ్యేది, మరి లోపల నుంచి అన్ని బాగుంటాయి. ఈ మాయిశ్చరైజర్లు ఎందుకు వాడుతున్నారు, ఈ సిరంలు ఎందుకు వాడుతున్నారు, ఈ నైట్ సిరం ఏంటి, ఈ డే సిరం ఏంటి, ఈ యాంటీ ఏజింగ్ సిరంలు ఏంటి, వాట్ ఆర్ దే హ్యావ్ సర్టన్ ఇంగ్రీడియంట్స్. బట్ ఆ ఇంగ్రీడియంట్స్ స్కిన్లోకి వెళ్ళాలంటే నానో పార్టికల్స్, అబ్జార్బ్ అయ్యే పార్టికల్స్ లాంటి సబ్స్టెన్సెస్తో ఉన్నటువంటి గ్లూటాథయోన్, కొలాజిన్. ఇప్పుడు పపాయ ఎక్స్ట్రాక్ట్ ఉంది, కొలాజిన్ రిచ్ అంటారు కదా. ఇప్పుడు అలాగే మనకి షియా బటర్స్ ఉన్నాయి, అలాగే ఆల్మండ్ ఆయిల్ ఉంది, మాయిశ్చర్ని ఇస్తుంది కదా. మీరు మాయిశ్చర్ ఏం రాదు, ఈ నూనె రాసుకు, కొబ్బరి నూనె రాసుకుని చక్కగా స్నానం చేశాక, చాలా మంది ఆల్మండ్ ఆయిల్ రాసుకుని మసాజ్ చేసుకుని తర్వాత స్నానం చేస్తే స్కిన్ బాగుంటుంది కదా. ఎందుకు బాగుంటుంది? స్కిన్ పీల్చుకుంటుంది. అంటే గ్లూటాథయోన్ కూడా నానో పార్టికల్స్ గెట్ అబ్జార్బ్డ్ ఇంటూ ద స్కిన్ అండ్ దెన్ దే ఫంక్షన్ అంటున్నారు. ఆబ్వియస్లీ కదా. పైన ఇలా తోవేసినంత మాత్రాన వెంటనే వాష్ చేస్తే స్కిన్ లోకి వెళ్ళిపోవడం కదా. ఇంగ్రీడియంట్ స్కిన్ లోకి వెళ్ళాలి. కానీ సార్ ఒకప్పుడు ఒక పెద్ద దుమారమే రేగింది వైటమిన్ సి కి సంబంధించి ఫేస్ వాష్ వచ్చిన కొత్తల్లో. ఆ ఫేస్ వాష్ వాడిన వెంటనే అసలు ఇట్లా గ్లో కొట్టినట్లు ఫేస్ వచ్చేది. అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాడగా 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 జనాలు చెప్పింది ఏంటంటే వాళ్ళు అందులో ఉన్నటువంటి కొన్ని కెమికల్ ఇంగ్రీడియంట్స్ అప్పర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ని మొత్తం పీల్ చేసేస్తాయి అండ్ సో ఇస్ ది గ్లో అని చెప్పారు. ఇప్పుడు దీని వల్ల కూడా మనకు అలాంటి ఎఫెక్ట్స్ ఏమైనా పీలింగ్ ఏజెంట్స్ ఉన్నాయా, లేకపోతే ప్రతిసారి గ్లో కొడుతుంది అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని? ఇప్పుడు ఒక సంవత్సరం పాటు వాడేటట్లయితే నిజంగా కనుక అలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే, ఇప్పుడు కొన్ని లైట్ అని, కొన్ని షైన్ అని, కొన్ని క్రీమ్స్ ఉన్నాయి, 400-300 ఉంటాయి. చాలా మంది అది రెగ్యులర్గా వాడిన తర్వాత ఇక్కడ వరకు ఒక రంగు, ఇక్కడి నుంచి వాళ్ళ న్యాచురల్ కలర్ ఉంటుంది. అది వాడగా వాడగా స్కిన్ పలచబడి వెయిన్స్ అలా కనపడుతున్నట్టు ఉండడం జరుగుతుంటుంది. కొన్నాళ్ళకి సెన్సిటివ్ అయిపోయి పింపుల్స్ వచ్చేసి ముడతలు రావడం జరుగుతుంది బికాస్ ఆఫ్ స్టెరాయిడ్స్, యాసిడ్స్. అందులో హైడ్రోక్వినాన్ అని, గ్లైకోలిక్ యాసిడ్ అని, కోజిక్ యాసిడ్ అని, బెటామెథజోన్ అని, మొమెటజోన్ అని రకరకాలు ఉంటాయి. ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వాడినప్పుడు స్కిన్ చాలా దగదగ మెరిసినట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది ఆపేయాలంటే ఆపలేరు, ఎందుకంటే ఆపితే మళ్ళీ వాళ్ళ కంప్లెక్షన్ న్యాచురల్గా డల్ అయిపోతూ ఉంటుంది. సో అది వాడడం ఆపలేక ఎండ్లోకి వెళ్ళారు, బాగా మండినట్టు అనిపిస్తుంది, ఎర్రబడుతుంది. ఎర్రబడిన చోటంతా కొన్నాళ్ళకి పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. అలాంటి ప్రోడక్ట్ కాదు ఇది. అటువంటి వాటికి మొత్తం 100% న్యాచురల్ ప్రోడక్ట్ అంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే దేర్ విల్ బి ఎ లిటిల్ ప్రిజర్వేటివ్స్, లిటిల్ కెమికల్ లైక్ సోప్ నూడిల్స్ ఎక్స్ట్రాక్ట్స్ అని, అలా రకరకాలు ఉంటాయి అంతే తప్ప
98-99% న్యాచురలే. ఉమ్, దాని మీద మెన్షన్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఉమ్, ఎవ్రీథింగ్. సో ఇది ఇప్పుడు 1 ఇయర్ నుంచి నేను వాడుతున్నాను. నేను ఇప్పుడు వాడబట్టి 3-4 ఏళ్ళు అయింది. మరి నా స్కిన్ పాడైపోవాలి కదా. ఉమ్, నేను అసలు మాయిశ్చరైజర్, యాంటీ ఏజింగ్ సిరం ఏది రాసుకోను. ఉమ్, అందరికీ చెప్తాం కానీ నేను లేజీ ఫెలో, నిజం చెప్పాలంటే. ఏది వాడను. నేను వాడుకునేది ఒక్క సోపే. ఉమ్, మరి నా స్కిన్ అయితే బాగానే ఉంది. ఉమ్. మరి ఎన్నాళ్ళ నుంచి ఏదైనా డ్యామేజ్ అయ్యి సరే, అది ఎప్పుడన్నా చేశారా? యాడ్స్ లో చూస్తుంటాం, అందరికీ నాలెడ్జ్ ఎక్కువైపోయింది ఈ మధ్య, ఈ సోషల్ మీడియా ఈ యాడ్స్ వచ్చిన తర్వాత. పిహెచ్ టెస్ట్ ఏదో చేస్తారు కదా సార్, చేస్తే ఎంత పిహెచ్ స్కేల్ మీద ఈ సోప్ ఎంత ఉందో స్కిన్ కి అంత ఫ్రెండ్లీ అని. దీని మీద మీకు పిహెచ్ వాల్యూ మెన్షన్ చేస్తుంటారు చూడండి. ఆఫ్టర్ 6 years of R&D, ఉమ్, this product came to the market.